హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు ఒక చిన్న స్టోరీ అండి. ఇక్కడ చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందనేది మీకు ఈ స్టోరీలో చెప్తానండి. అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లవాళ్ళు అలానే ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ ఒక చిన్న అబ్బాయి అంటే ఒక 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రుల మీద చాలా కోపము ఉండేదంట అండి. ఆ కోపము ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని ఎవరో కొడితే వాళ్ళ తమ్ముడు బాగా గట్టిగా ఏడుస్తున్నాడంట. కానీ వాళ్ళ అమ్మ నాన్నలు ఆనందపడి నవ్వుతున్నారంట అండి. అది ఆ పిల్లవాడి మనసులో ముద్ర పడిపోయింది. మా తమ్ముడు ఎవరో కొడితే ఏడుస్తుంటే మా అమ్మ నాన్నలు నవ్వుతున్నారు, వాళ్ళని కొట్టొద్దని చెప్పకుండా అని అలా తల్లిదండ్రుల మీద కోపాన్ని పెంచుకుంటాడండి ఆ అబ్బాయి. ఆ అబ్బాయి కోపాన్ని పెంచుకున్న తర్వాత కొంచెం పెద్దవాడవుతాడు. పెద్దవాడైన తర్వాత కొంచెం లోకజ్ఞానం వచ్చిన తర్వాత, మైండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత అప్పుడు అర్థమైంది వాళ్ళ తమ్ముడిని ఎందుకు కొట్టారు అనేది. అప్పుడు అంటే వాళ్ళ తమ్ముడు అప్పుడే వాళ్ళమ్మ డెలివరీ అయ్యి పుట్టిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళారట పిల్లవాడు ఏడవట్లేదని. అయితే అప్పుడు డాక్టరు ఇలా కొట్టి పిల్లవాడు చనిపోయాడు అని చెప్పారట. అంటే ఏడవపోయేసరికి అప్పుడు తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఎందుకంటే పుట్టిన పిల్లగాడు చనిపోతే ఎవరికైనా బాధగా ఉంటుంది కదండి. అలా చాలా బాధపడుతూ ఉంటే డాక్టరు మళ్ళీ ఒకసారి ఇలా గట్టిగా కొడుతూనే ఉన్నాడు. ఇలా కొడుతున్నప్పుడు సడన్గా ఆ బాబు ఏడవడం స్టార్ట్ చేశాడు. అట్లా గట్టిగా ఏడుస్తుంటే ఆ ప్రాసెస్లోనే అంటే డాక్టర్ ఇట్లా కొడుతున్నాడు, ఆ పిల్లవాడు గట్టిగా ఏడ్చాడు. ఆ ప్రాసెస్లో తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయిన పిల్లగాడు మళ్ళీ బతికాడంటే చాలా అందరికీ సంతోషంగా ఉంటుంది కదా. అలాగే తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేసి నవ్వారనమాట. అందుకే ఆ బాబు చిన్నప్పుడు అంటే నా తమ్ముడిని కొడుతున్నారని ఫిక్స్ అయ్యి తల్లిదండ్రుల మీద కోపాన్ని పెంచుకున్నాడు. అంటే ఇక్కడ చిన్నపిల్లల మనస్తత్వం ఏదంటే, ఎవరైనా తమ్ముడు కానీ చెల్లి కానీ పిల్లలకు పుడితే వాళ్ళని మనం తీసుకెళ్ళినా లేకపోతే వాళ్ళని మనం ఎత్తుకున్నా కూడా నా తమ్ముడు నా చెల్లి అని ఇచ్చేయి దింపేయి అని అంటూ ఉంటారు. అంటే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి ఒకటి ఫిక్స్ అయితే అది మైండ్లో ఉండిపోతూ ఉంటుందండి. కాబట్టి ఒక్కొక్కసారి మనం ఏ తప్పు చేయకపోయినా కూడా మనం ఎంత నచ్చజెప్పాలని చూసినా కూడా అది సాధ్యపడదండి చిన్నపిల్లల విషయంలో. కాబట్టి చిన్నపిల్లల మనస్తత్వం అనేది చాలా బాగుంటుంది. అంటే నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే అమాయకత్వమైన మనసు, అమాయకత్వమైన మాటలు చాలా ముచ్చటగా ఉంటాయండి. ఎందుకంటే ఆ యొక్క అనుబంధము, ప్రేమ చెల్లి మీద కానీ తమ్ముడి మీద కానీ, నా చెల్లి నా తమ్ముడు అనే ఆప్యాయత అనేది చాలా బాగుంటుంది చిన్నప్పుడు. కానీ పెద్ద అయిన తర్వాత కూడా అలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి, కదా అండి. చిన్నప్పుడు ఉన్న పిల్లల యొక్క మనస్తత్వం పెద్దయ్యాక ఉండదు కదా అండి. ఆ ప్రేమలు, ఆప్యాయతలు అవి అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి చిన్నప్పటి నుంచే ఉంటే పెద్దయ్యాక కూడా ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది.